విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు మీడియా సమావేశం తమ నివాసం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎక్కువగా పాత్ర పోషిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైన నాయకుల మీద వైసీపీ వారు దాడులు చేస్తున్నారని, అయినా కూడా పోలీసు వారు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ రోజు మేము ఎన్నికల కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా జరిగిన దాడిపై కంప్లైంట్ చేస్తున్నట్లు, నిన్న ఒక ఎస్టీ కులానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మీద వైసీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్న కేసు ఫైల్ చేయకుండా ఓన్లీ 500 రూపాయల ఫైన్ తో పోయే సెక్షన్లతో కేసు ఫైల్ చేశారని అన్నారు. ఎందుకంటే దాడి చేసిన గణేష్ ఒక వైసీపీ కార్పొరేటర్ భర్త కాబట్టి అలా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకని, ఏమి ఉందని ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా అధికార పార్టీపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ఈ రోజు డీజీపీ వస్తున్నారని, డీజీపీ దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలిపారు. ఒక ఎస్టీ కులానికి చెందిన సర్వేరవ మీద దాడి చేస్తే పట్టించుకోని విషయంపై కొత్త డీజీపీని కలుస్తామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్ వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాల్ని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త గణేష్, ఈ ఒక మాజీ రౌడీ షీటరు వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన, స్వయంగా సిఐకి ఫోన్ చేశా. ఏమంటే 50 మంది కొడుతున్నారంట, వెళ్ళి ఆపండి, దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకున్నంటే అప్పుడు సిఐ నా ఫోన్కి జరిగిపోయిన గంటన్నర తర్వాత అతి భారంగా బోండా ఉమా గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చి తన్నులు తిన్నవాళ్ళ మీద కూడా ఈ సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తన్నినోడిని కంప్లైంట్ ఇప్పించి తన్నులు తిన్నతనం మీద కూడా కేసు పెట్టాడు. దెబ్బలు తిన్న సర్వేయర్ మీద కూడా కేసు పెట్టి ఇంతగా ఎక్కడా కూడా కింద పులకరాయి వేసినటువంటి కేసులో బీసీల పిల్లల్ని వారం రోజులు ఆడ మగ తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆడ మగ కొట్టినటువంటి పోలీసులు, 307 కేసులో పెట్టినటువంటి పోలీసులు, ఒక ఎస్సీ ఎస్టీ మనోజ్ కుమార్ గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి సర్వేయర్ని బరి తెగించి కార్పొరేటర్ భర్త అనుచరులు పట్టపగలు భయభ్రాంతులు చేసినట్టు రౌడీ మూకలతో తాగొచ్చి కొడితే